ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 19 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఎత్తకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి పారిపోతున్నారు. ఆ రిజిస్టర్ లో కూడా సంతకాలు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే జీతాలు తీసుకోవడానికి మాత్రం. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తని వాళ్ళు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్ లో సంతకం చేసి జీతాలు తీసుకెళ్లిపోవడాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో స్పీకర్ గారు రిజిస్టర్ లో సంతకం చేయడం కాకుండా డిజిటల్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అసెంబ్లీ లోపలికి వచ్చి సీట్లో కూర్చుంటేనే ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఈ వార్త తెలియగానే 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ జీతాలు రాకుండా పోతాయన్న భయంతో వణుక్కుంటే కూడా అసెంబ్లీకి వస్తున్నారు. అంటే తొలి రోజు జీతాల కోసమే వచ్చి నమోదు చేపించుకుని రేపటి నుండి వస్తారా రారా అన్నది రేపు చూద్దాం. ఇవాళైతే కేవలం జీతాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతున్నారు. వచ్చిన వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగం అయ్యే వరకు ఉంటారా, అయ్యాక పారిపోతారా, లేదు సాయంకాలం దాకా, అంటే ఈ రోజు సభ వాయిదా పడే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అయ్యే వరకు, పూర్తిగా అయ్యే వరకు ఉంటారా, పారిపోతారా వేచి చూద్దాం. రేపు రాకపోతే వాళ్ళు కేవలం జీతాల కోసమే వచ్చినట్టు అని ప్రజలు భావిస్తున్నారు. ఏం చేస్తారో రేపు చూద్దాం.